నమస్కారం, బీపీసీ న్యూస్కు స్వాగతం. నేను మీ కిషోర్. మహాశివరాత్రి సందర్భంగా భీమిలిలోని చారిత్రక చోడేశ్వర, భీమేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగగా అనేక ప్రాంతాల నుండి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీనితో పాటు యోగ చైతన్య కేంద్రంలో నిర్వహించిన రుద్రాభిషేక కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొన్నారు. కాగా సాయంత్రం చోడేశ్వర ఆలయంలో ప్రత్యేక దీపాలంకరణతో పాటు స్వామివారికి పంచామృతాలతో లింగోద్భవ కాలం వరకు రుద్రాభిషేకం చేశారు. అలాగే పలు ఆలయాల్లో విశిష్ట అభిషేకాలు నిర్వహించారు. అన్య దైవము కొలువా నీదు పాదము విడువా, అన్య దైవము కొలువా నీదు పాదము విడువా, దర్శనము నీరా మంగళాంగా గంగాధరా, దర్శనము నీరా మంగళాంగా గంగాధరా, నీలకంఠరా దేవా దీన బాంధవా నన్ను గావరా. నీ దయామయ దృష్టి పురితమ్ములారా. శివరాత్రి మరుసటి రోజు ఉదయం భీమిలి సముద్ర తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి జనం పెద్ద ఎత్తున విచ్చేశారు. ఇందుకోసం జీవీఎంసీ అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఎవరికీ ప్రమాదాలు జరగకుండా తీరంలో గజ ఈతగాళ్లను ఉంచారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సదుపాయం కల్పించారు. ఇదే సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా సంస్థల వారు ప్రసాద వితరణ చేశారు. వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువసేపు ఉండకూడదు.
దయచేసి మీ అందరూ క్షేమంగా ఇంటికి చేరుతారని పోలీసులు విజ్ఞప్తి. దయచేసి మీ అందరూ ముఖ్యంగా మార్చి నెలలో గ్రామదేవత శ్రీ నూకాలమ్మవారి ఉత్సవాలు జరగనుండగా ఆ ఉత్సవ నిర్వహణకు సంబంధించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు సప్తస్వరాలు మ్యూజిక్ స్కూలుకు చెందిన తమ్మిన సిస్టర్స్తో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కచేరీ అందరినీ ఆకట్టుకుంది. ప్రియం